మనం పీల్చే గాలి, తినే ఆహారం, వాడే వస్తువులు ఆ దాదాపు అన్నింటిలోనూ ఒక మూలకం కామన్గా ఉంటుంది. అదే కార్బన్. అవును. మొత్తం ఆవర్తన పట్టికలో ఇన్ని మూలకాలుంటే కేవలం ఈ ఒక్కదాని గురించే చదవడానికి సేంద్రియ రసాయన శాస్త్రం అని ఒక పెద్ద విభాగాన్నే పెట్టారు. అసలు కార్బన్కు అంత ప్రత్యేకతెందుకు? ఈరోజు దీని గురించే మనం లోతుగా చర్చిద్దాం. తప్పకుండా. మన దగ్గరున్న ఈ మెటీరియల్ ప్రకారం చూస్తే కార్బన్ ఒక అద్భుతమైన డిజైనర్ లాంటిది. అంటే తన అవసరాన్ని బట్టి తనను తాను మార్చుకోగలదు. అవసరాన్ని బట్టి మార్చుకోవడమా? అవును. ఈరోజు మనం ఆ రహస్యాన్ని ఛేదిద్దాం. అంటే అది బంధాలను ఎలా ఏర్పరుస్తుంది, దానివల్ల అత్యంత కఠినమైన వజ్రం నుండి మెత్తటి గ్రాఫైట్ వరకు ఎలా మారుతుంది. ఆ చివరికి మన బట్టలపై జిడ్డును వదిలించే సబ్బులో కూడా దాని పాత్రేంటో చూద్దాం. కరెక్ట్. సరే, అయితే కార్బన్ బంధాల వెనకున్న మ్యాజిక్తోనే మొదలుపెడదాం. నాకు గుర్తున్నంతవరకు కార్బన్ పరమాణు సంఖ్య 6. అంటే దాని బయటి కక్షలో 4 ఎలక్ట్రాన్లు ఉంటాయి. స్థిరత్వం రావాలంటే దానికి మరో 4 ఎలక్ట్రాన్లు కావాలి, లేదా ఉన్న ఆ 4ని వదిలేయాలి. కాని ఈ 2 కష్టమే కదా. చాలా కష్టం. 4 ఎలక్ట్రాన్లను తీసుకోవాలన్నా లేదా 4 ఎలక్ట్రాన్లను ఇవ్వాలన్నా విపరీతమైన శక్తి కావాలి. అది దాదాపు అసాధ్యం. మరి అదెలా స్థిరత్వం పొందుతుంది? అందుకే కార్బన్ ఆ 2 దారులకు వెళ్లదు. బదులుగా ఒక స్నేహపూర్వక మార్గాన్ని ఎంచుకుంటుంది. అదే పంచుకోవటం. తన దగ్గరున్న ఎలక్ట్రాన్లను ఇతర పరమాణువులతో పంచుకుని బంధాలను ఏర్పరుస్తుంది. దీనినే మనం సమయోజనీయ బంధం అంటాం. ఒక్క నిమిషం, ఇక్కడ నాకు చిన్న కన్ఫ్యూజన్. నాకున్న కొద్దిపాటి కెమిస్ట్రీ జ్ఞానంతో ఆలోచిస్తే దాని ఎలక్ట్రాన్ విన్యాసం ప్రకారం అంటే 1s², 2s², 2p². అవును. దాని బయటి కక్షలో జతకట్టని ఎలక్ట్రాన్లు 2 ఉంటాయి. అలాంటప్పుడు అది కేవలం 2 బంధాలే ఏర్పరచగలగాలి కాని మీథేన్ CH4లో కార్బన్ 4 హైడ్రోజన్లతో బంధం ఏర్పరుస్తుంది. ఇదెలా సాధ్యం? మీరు సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు. సాధారణ స్థితిలో మీరు చెప్పిందే నిజం. కానీ కార్బన్ బంధం ఏర్పరచడానికి సిద్ధపడినప్పుడు అది కొంచెం శక్తిని గ్రహించి ఉత్తేజిత స్థితిలోకి వెళుతుంది. ఉత్తేజిత స్థితి సింపుల్గా చెప్పాలంటే 2s ఆర్బిటాల్లో జతగా ఉన్న 2 ఎలక్ట్రాన్లలో ఒకటి పక్కనే ఖాళీగా ఉన్న 2p ఆర్బిటాల్లోకి ప్రమోషన్ మీద వెళుతుందన్నమాట. ఓ అలాగా. ఇప్పుడు చూడండి, బంధాలు ఏర్పరచడానికి మొత్తం 4 ఒంటరి ఎలక్ట్రాన్లు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు 4 ఎలక్ట్రాన్లు అందుబాటులో ఉన్నాయి, అర్థమైంది. కానీ ఇంకో సమస్య ఉంది. ఈ 4 ఎలక్ట్రాన్లు వేర్వేరిళ్లల్లో ఉన్నాయి గదా. నిజమే. ఒకటి s ఆర్బిటాల్ అనే గుండ్రటి గదిలో, మిగతా 3 p ఆర్బిటాల్స్ అనే డంబెల్ ఆకారపు గదుల్లో ఉన్నాయి. వాటి శక్తులు, ఆకారాలు వేరు. అలాంటప్పుడు మీథేన్లో ఏర్పడిన 4 బంధాలు కూడా వేర్వేరుగా ఉండాలి. కాని వాస్తవానికి ఆ 4 బంధాలు ఒకేలా, ఒకే శక్తితో 109 డిగ్రీల 28 నిమిషాల అనే ఖచ్చితమైన కోణంతో ఉంటాయి. ఇదెలా సాధ్యం? ఇక్కడే కార్బన్ యొక్క అసలైన మ్యాజిక్ బయటపడుతుంది. అదే సంకరీకరణం లేదా హైబ్రిడైజేషన్. సంకరీకరణం. దీన్ని ఇలా ఊహించుకోండి. మీ దగ్గర ఒక రకమైన పిండి, మరో 3 రకాల పప్పులున్నాయి. కానీ మీకు ఒకే రకమైన 4 వంటకాలు కావాలి. అప్పుడేం చేస్తారు? అన్నింటినీ కలిపి ఒక కొత్త మిశ్రమాన్ని తయారు చేస్తాను. ఎగ్జాక్ట్లీ. కార్బన్ కూడా అదే చేస్తుంది. తన దగ్గరున్న ఒక s ఆర్బిటాల్ను 3 p ఆర్బిటాల్స్ను కరిగించి వాటి మిశ్రమంతో ఒకేలాంటి, ఒకే శక్తి ఉన్న 4 కొత్త sp3 అనే హైబ్రిడ్ ఆర్బిటాల్స్ను తయారు చేసుకుంటుంది. వావ్! అంటే ఒకే కార్బన్ పరమాణువు తనతో జతకట్టే వాళ్లను బట్టి తన స్వరూపాన్నే, తన పనిముట్లనే మార్చుకుంటుందన్నమాట. ఖచ్చితంగా. సింగిల్ బాండ్ అయితే ఒకలా, డబుల్ బాండ్ అయితే మరోలా. ఉదాహరణకు ఈథీన్లో ద్విబంధం ఉంటుంది. అక్కడ దానికి 3 ఒకేలాంటి బంధాలు, ఒకటి కొంచెం భిన్నమైన బంధం అవసరం. అప్పుడు అది ఒక s ఆర్బిటాల్ను 2 p ఆర్బిటాల్స్ను మాత్రమే కలిపి 3 sp² ఆర్బిటాల్స్ను తయారు చేసుకుంటుంది. మిగిలిపోయిన ఒక p ఆర్బిటాల్ పై బంధాన్ని ఏర్పరుస్తుంది. అంటే ఈథైన్లోని త్రిబంధానికి sp సంకరీకరణం జరుగుతుందన్నమాట. పర్ఫెక్ట్. ఈ అద్భుతమైన అనుకూలత వల్లే కార్బన్ లక్షలాది సమ్మేళనాలను ఏర్పరచగలుగుతోంది. ఈ సంకరీకరణమనే పాయింట్ వినగానే నాకింకో విషయం గుర్తొస్తోంది. ఒకే కార్బన్ అత్యంత కఠినమైన వజ్రంగా, అదే సమయంలో పెన్సిల్లో వాడే మెత్తటి గ్రాఫైట్గా ఎలా ఉండగలుగుతోంది? దీనికి కారణం కూడా ఇదేనా? 100% వజ్రం, గ్రాఫైట్ రెండూ స్వచ్ఛమైన కార్బనే. కాని వాటి లక్షణాల్లో ఆ తేడాకు కారణం వాటి పరమాణువుల అమరిక. అంటే ఈ సంకరీకరణమే. ఎలా?
వజ్రంలో ప్రతి కార్బన్ పరమాణువు చుట్టూ ఉన్న మరో 4 కార్బన్ పరమాణువులతో బంధం ఏర్పరచడానికి 4 ఒకేలాంటి బలమైన sp3 ఆర్బిటాల్స్ను వాడుకుంటుంది. ఓకే. దీనివల్ల ఒక పటిష్టమైన త్రిమితీయ వలలాంటి నిర్మాణం ఏర్పడుతుంది. ఆ నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేయడం చాలా కష్టం. అందుకే వజ్రమంట కఠినంగా ఉంటుంది. మరి గ్రాఫైట్ కదేంటి? అది ఎంత మెత్తగా, జారుడు స్వభావంతో ఎందుకుంటుంది? గ్రాఫైట్లో ప్రతి కార్బన్ పరమాణువు 3 sp2 ఆర్బిటాల్స్ను మాత్రమే వాడి తన పొరలోని మరో 3 కార్బన్లతో షట్కోణాకారంలో బంధాన్ని ఏర్పరుస్తుంది. అంటే తేనెపట్టులాగా అన్నమాట. కరెక్ట్. అలా తేనెపట్టులాంటి పొరలు ఏర్పడతాయి. ఈ పొరల మధ్య బంధాలు చాలా బలహీనంగా ఉంటాయి. అందుకే మనం పెన్సిల్తో కాగితంపై రాసినప్పుడు ఆ పొరలు ఒకదానిపై ఒకటి సులభంగా జారి కాగితంపై ముద్ర వేస్తాయి. అలాగా? అందుకే గ్రాఫైట్ మంచి కందనగా కూడా పనిచేస్తుంది. అయితే ఇంకో విషయం, గ్రాఫైట్ విద్యుత్ను ప్రవహింపచేస్తుంది, కాని వజ్రం చెయ్యదు. రెండూ కార్బనే కదా, ఎందుకీ తేడా? మంచి ప్రశ్న. మనం ఇందాక అనుకున్నట్టు గ్రాఫైట్లో కార్బన్ 3 sp2 ఆర్బిటాల్స్ను మాత్రమే వాడుకుంటుంది కదా. అవును. ఈ స్వేచ్ఛా ఎలక్ట్రాన్లే ఆ పొరల గుండా తేలిగ్గా కదులుతూ విద్యుత్తును ప్రవహింపజేస్తాయి. వజ్రంలో 4 ఎలక్ట్రాన్లు బంధాల్లో బంధీలుగా ఉంటాయి, కాబట్టి అక్కడ స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు ఉండవు. అద్భుతం. ఈ మధ్యకాలంలో కార్బన్ యొక్క కొత్త రూపాల గురించి కూడా వింటున్నాం. బక్కీబాల్స్, నానో ట్యూబ్స్, ముఖ్యంగా గ్రాఫిన్ గురించి చాలా మాట్లాడుకుంటున్నారు. అవును, ఇవి ఆధునిక సైన్స్లో సంచలనాలు సృష్టిస్తున్నాయి. 1985లో కనుగొన్న బక్మిన్స్టర్ ఫుల్లరిన్ లేదా బక్కీబాల్ ఒక ఫుట్బాల్ ఆకారంలో ఉండే అణువు. దీనికి నోబెల్ కూడా వచ్చింది కదా. అవును. ఇక నానోట్యూబ్స్ అంటే గ్రాఫైట్ షీట్లను ఒక బొట్టంలా చుట్టినట్టుంటాయి. కాని వీటన్నిటికన్నా విప్లవాత్మకమైనది గ్రాఫీన్. అది గ్రాఫైట్ యొక్క ఒకే ఒక్క పరమాణు పొర. ఒకే ఒక్క పొర అంటారా? దాని ప్రత్యేకతేంటి? దాని ప్రత్యేకత ఊహకు అందనిది. గ్రాఫీన్ ఉక్కు కన్నా 200 రెట్లు బలంగా, కాని కాగితం కన్నా తేలికగా ఉంటుంది. అవునా? రాగి కన్నా ఉత్తమ విద్యుత్ వాహకం, పైగా పారదర్శకంగా ఉంటుంది. ఒక్కసారి ఊహించండి, మీ ఫోన్ స్క్రీన్ను కాగితంలా మడవగలిగితే, విమానాలు చాలా తేలిగ్గా తయారై తక్కువ ఇంధనంతో నడిస్తే. నిజమే. శరీరంలోకి పంపగల చిన్న సెన్సార్లు, అత్యంత వేగవంతమైన కంప్యూటర్ చిప్లు, ఇవన్నీ గ్రాఫీన్తో సాధ్యం కావచ్చు. అందుకే ప్రపంచవ్యాప్తంగా దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఒకే మూలకం ఇన్ని రూపాలు, ఇన్ని అద్భుతాలు చేయగలగడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఈ ప్రత్యేకత వల్లే కావచ్చు, ఒకప్పుడు శాస్త్రవేత్తలు కార్బన్ సమ్మేళనాల్ని కేవలం జీవులే సృష్టించగలవని నమ్మేవారు కదూ. అవును, వాటిలో ఏదో జీవశక్తి లేదా వైటల్ ఫోర్స్ ఉంటుందని చాలా బలంగా నమ్మేవారు. జీవుల నుండి వచ్చే సమ్మేళనాలను సేంద్రియ సమ్మేళనాలని, వాటిని ల్యాబ్లో తయారు చేయడం అసాధ్యమని భావించేవారు. కాని ఆ నమ్మకం తప్పని తేలింది. కరెక్ట్. 1828లో ఫ్రెడ్రిక్ వోలర్ అనే శాస్త్రవేత్త అనుకోకుండా ఒక ప్రయోగం చేస్తూ అమ్మోనియం సయోనేట్ అనే ఒక అసేంద్రియ లవణాన్ని వేడి చేశాడు. ఆశ్చర్యకరంగా దాని నుండి యూరియా అనే సేంద్రియ సమ్మేళనం తయారైంది. అది పెద్ద మలుపు అయ్యుంటుంది. చాలా పెద్ద మలుపు. ఆ ఒక్క ప్రయోగం జీవశక్తి సిద్ధాంతాన్ని బద్దలుకొట్టింది, సేంద్రియ రసాయన శాస్త్రానికి కొత్త నిర్వచనమిచ్చింది. అది కేవలం జీవులకు సంబంధించింది కాదు, అది కార్బన్ సమ్మేళనాల అధ్యయనమని ప్రపంచానికి తెలిసింది. కార్బన్ ప్రత్యేకతకు సంకరీకరణం ఒక కారణం అనుకున్నాం. ఇంకేమైనా ఉన్నాయా? ముంది. దాని మరో సూపర్ పవర్ క్యాటనేషన్. క్యాటనేషన్ అంటే తన సొంత పరమాణువులతోనే కలిసి పొడవైన గొలుసులను ఏర్పర్చుకోగల సామర్థ్యం. కొన్ని వందలు, వేలు, లక్షల కార్బన్ పరమాణువులు కూడా ఒకదానికొకటి కలిసి పొడవైన గొలుసులుగా, వలయాలుగా ఏర్పడగలవు. ఇది లెగోబ్రిక్స్ లాంటిదనమాట. లెక్కలేనన్ని విధాలుగా కలపవచ్చు. అవును. ఈ లక్షణం వల్లే ప్రకృతిలో లక్షలాది రకాల కార్బన్ సమ్మేళనాలు సాధ్యమయ్యాయి. మరి ఈ కార్బన్ గొలుసులకు ఆక్సిజన్, నైట్రోజన్ వంటి ఇతర ఆటగాళ్లు వచ్చి చేరితే కథ మారుతుందా? ఖచ్చితంగా మారుతుంది. ఆ కొత్తగా వచ్చి చేరే సమూహాల్నే మనం ప్రమేయ సమూహాలు లేదా ఫంక్షనల్ గ్రూప్స్ అంటాం. ఈ సమూహాలే ఆ అణువు యొక్క పూర్తి క్యారెక్టర్ను మార్చేస్తాయి. అంటే ఉదాహరణకు, ఒక సాధారణ హైడ్రోకార్బన్ గొలుసుకు OH సమూహం అంటుకుంటే అది వెంటనే ఆల్కహాల్గా మారిపోతుంది. అదే -COOH సమూహం చేరితే అది పుల్లగా ఉండే కార్బాక్సిలిక్ ఆమ్లంగా ప్రవర్తిస్తుంది. ఆ ప్రమేయ సమూహమే ఆ అణువు యొక్క గుర్తింపు. సరే,
ఇప్పుడు కొన్ని నిజ జీవిత ఉదాహరణల్లోకి వెళ్దాం. ఇథనాల్ అంటే ఆల్కహాల్, ఇంకా ఇథనోయిక్ ఆమ్లం అంటే ఎసిటిక్ ఆమ్లం. ఇవి రెండు మనకు బాగా తెలిసినవే. ఇథనాల్ ఒక మంచి ద్రావణి, అందుకే దగ్గుమందులు టానిక్లలో దీన్ని వాడతారు. ఇక ఇథనోయిక్ ఆమ్లం అంటే వెనిగర్ కదా. అవును, దాని 5 to 8% నీటి ద్రావణాన్నే మనం వంటల్లో వాడే వెనిగర్ అంటాం. పచ్చళ్లలో నిల్వకారిగా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రెండింటినీ కలిపితే ఒక ఆసక్తికరమైన చర్య జరుగుతుందనుంది, ఎస్టరిఫికేషన్. వినడానికే ఏదో క్లిష్టంగా ఉంది. పేరు క్లిష్టంగా ఉన్నా ప్రక్రియ చాలా సరదాగా ఉంటుంది. ఇథనోయిక్ యాసిడ్లో ఇథనాల్ కలిపి కొంచెం గాఢ సల్ఫ్యూరిక్ యాసిడ్ వేసి వేడి చేస్తే చాలు. ఏం జరుగుతుంది? ఒక తియ్యటి, పండ్ల వాసన వచ్చే పదార్థం ఏర్పడుతుంది. దాన్నే ఎస్టర్ అంటారు. మనం తినే పండ్లకు, వాడే సెంటులకు, ఐస్ క్రీములలో ఫ్లేవర్లకు ఈ ఎస్టర్లే కారణం. అద్భుతం. ఇక చివరిగా ప్రతిరోజు మనల్ని కాపాడే సబ్బు గురించి మాట్లాడుకుందాం. బట్టలపై, ముఖ్యంగా నూనె మరకలు, జిడ్డును సబ్బు ఎలా వదిలిస్తుంది? ఇది చాలా ఆసక్తికరమైన మెకానిజం అనిపిస్తుంది. దాని రహస్యమంతా సబ్బు అణువు నిర్మాణంలోనే ఉంది. సబ్బు అణువుకు 2 తలకాయలున్నాయని ఊహించుకోండి. 2 తలకాయలా? అలా అనుకోవచ్చు. ఒక చివర నీటితో స్నేహం చేసే జలాకర్షక తల ఉంటుంది. మరో చివర నీటిని ద్వేషిస్తూ నూనె, జిడ్డుతో స్నేహం చేసే జలవికర్షక తోక ఉంటుంది. ఓకే. అంటే ఒక ఎండ్ వాటర్ లవర్, ఇంకో ఎండ్ ఆయిల్ లవర్ అన్నమాట. సరిగ్గా చెప్పారు. మనం సబ్బుతో బట్టలు ఉతికినప్పుడు ఈ అణువులలోని తోకలన్నీ పరుగెత్తికెళ్లి జిడ్డు మరక చుట్టూ గుమిగుడతాయి. వాటి తలలు మాత్రం బయట నీటివైపు ఉంటాయా? అవును. ఇలా కొన్ని వందల సబ్బు అణువులు జిడ్డు చుట్టూ ఒక బంతిలాంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. దీన్నే మైసెల్ అంటారు. ఆహా, అర్థమైంది. అంటే సబ్బు అణువులు అన్నీ కలిసి ఒక గ్యాంగ్లా ఏర్పడి వాటి జిడ్డును ప్రేమించే తోకలతో నూనె మరకను పట్టుకుని, మ్మ్. నీటిని ప్రేమించే తలలతో నీటిలో ఈదుకుంటూ దాన్ని బయటకు లాక్కొచ్చేస్తాయన్నమాట. ఒక రకంగా జిడ్డును కిడ్నాప్ చేసినట్టు. పర్ఫెక్ట్ అనాలజీ. ఆ మైసెల్ అనేది జిడ్డును కిడ్నాప్ చేసి బంధించిన ఒక వాహనం లాంటిది. మనం నీటితో బట్టలను జాడించినప్పుడు ఆ నీరు మైసెల్ బయట ఉన్న తలలను ఆకర్షించి ఆ మైసెల్ను తనతో పాటు లాక్కెళ్ళిపోతుంది. మైసెల్తో పాటు దాని లోకల బందీగా ఉన్న జిడ్డు కూడా బట్టల్ను వదిలి కొట్టుకుపోతోంది. సరిగా అదే జరుగుతుంది. అలా మన బట్టలు శుభ్రపడతాయి. అద్భుతం. ఈరోజు మనం కార్బన్ ప్రపంచంలో నిజంగా లోతైన విశ్లేషణ చేశాం. తన అవసరానికి తగ్గట్టుగా బంధాలను మార్చుకునే సంకరీకరణం, తన సొంత పరమాణువులతో కలిసి అనంతమైన గొలుసులుగా మారే క్యాటనేషన్. ఈ రెండూ కార్బన్ను మూలకాలన్నింటిలో రారాజుగా నిలబెట్టాయి. అవును. వజ్రం, గ్రాఫైట్, గ్రాఫీన్ వంటి భిన్న రూపాల నుండి మన జీవానికి ఆధారమైన డిఎన్ఏ, ప్రోటీన్ల వరకు, చివరికి మనం వాడే సబ్బు వరకు కార్బన్ లేని జీవితాన్ని మనం ఊహించలేం. ఇక ముగించే ముందు ఒక ఆలోచన. జీవానికి ఆధారమైన ఇదే కార్బన్ ఇప్పుడు మన సాంకేతిక భవిష్యత్తును కూడా మార్చబోతోంది కదా. ఖచ్చితంగా. శాస్త్రవేత్తలు ఇప్పటికే కార్బన్ నానో ట్యూబ్స్ను సిరంజులుగా వాడి ఒక్కో కణంలోకి మందులను పంపే ప్రయోగాలు చేస్తున్నారు. ఉక్కు కన్నా 200 రెట్లు బలమైన గ్రాఫీన్తో తేలికైన పరికరాలు తయారు చేస్తున్నారు. నిజమే. జీవానికి పునాది వేసిన ఈ మూలకమే రేపు మన టెక్నాలజీ రూపురేఖలను కూడా తిరగ రాస్తుందంటే ఆ నూతన పదార్థాలతో నిర్మితమైన భవిష్యత్ ప్రపంచం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి.